కలిగి వినండి. ఇది 5వ వీడియో. చాలామంది మరి పేతూరు దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళ దగ్గర ఏంటి భోజనం చేసావు అని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మా క్యాస్ట్ కాదండి, వారు మా కులం కాదండి, వాడు అంటరానోడండి, వాడు నల్లగొన్నాడండి, వాడి దగ్గర కొంప వస్తుందండి, మేము వాళ్ళతో తిరగవండి అన్నోళ్ళు ఉన్నారు చాలామంది. జాగ్రత్త, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం శ్రద్ధగా విని శ్రద్ధైన జీవితము దేవుడు మార్గంలో నడిచి నీతిమంతులు మార్గములోకి రండి. నీతిమంతుడు మార్గం ఉన్నది, అలాగే ఆ మార్గంలో ఎంతోమంది దేవుడు బిడ్డలుగా నీతిమంతులుగా మారారు. నోవాహును అంటాడు నీతికి వారసుడు అంటాడు. ఎబ్రీ పత్రిక చదువుకోండి మీరు, 11వ అధ్యాయం 7వ వచనం. ఆ అధ్యాయం అంతా చదివితే నీతిమంతుల కోసమే రాసి ఉన్నది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఎవరు బతకలేరని ఎబ్రీ పత్రిక అదే 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. నీకు విశ్వాసం ఉంటేనే నీతిమంతుల్లోకి వెళ్తావు. అంతేగాని బ్యాప్టిషన్ తీసుకొని నేను బురదలో తిరిగేస్తాను పందిలేకంటే అవదో ఎట్టి పరిస్థితిలో. ఇక్కడ మనం తెలుసుకోవాల విషయం కొన్ని ఉన్నాయి. అందుకనే నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డని కీర్తనలు 55:22. నీతిమంతుడు ఎప్పుడు కదిలించబడ్డాడు. ఎవడన్నా వస్తాడు, సార్ మా కులమోడిని చూడండి సార్, పాస్టర్ గారు మా కులం తాలూకా మంచి అమ్మాయిని చూడండి, మా అబ్బాయికి కోళ్ళంటే కదిలించబడ్డా అంటే అర్థం ఏంటంటే వార్నింగ్. ఏం మాట్లాడుతున్నావు? నీతిమంతుడు కదిలించబడ్డాడు అంటే ఏంటంటే అలా ఉంటాడు. దేవుడు చెప్పిందే, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాడు. వెంటనే గర్దిస్తాడు, హెచ్చరిస్తాడు. మరలా దేవుని ప్రేమతో అది కరెక్ట్ కాదురా, అందరినీ ప్రేమించాలి అని చెప్తాడు సేవకుడు, భక్తుడైన. ఇక్కడ క్లియర్గా మరి తెలుసుకోండి. ఇర్మియా అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఇర్మియా అధ్యాయంలో తెలుసుకోండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 18వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 18:6 ఖచ్చితంగా మనం చదవాలి. 18:6లో ఒక మాట ఉంది. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇది గమనించండి. ఎందుకంటున్నాడంటే కుమ్మరిని చూపిస్తున్నాడంటే ఆయనే కుమ్మరండి. నిన్ను నన్ను సృష్టించిన వాడు, చేసినవాడు. అంటే కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కుమ్మరి చేతిలో నువ్వు ఉన్నావు. మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఆయన పట్టుకుంటాడు. ఒక దినం ఆయనతో పాటు కుడిపక్క దొంగతో ఆ దొంగను ఎలాగైతే నువ్వు నాతో పాటు పరదేశం వచ్చేదో అన్నాడు, అలాగే నిన్ను తీసుకెళ్తాడు. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు చేసావు అనుకో, బ్యాప్టిషన్ తీసుకొని అలా వదులుతాడు. వదిలితే ఏమవుతావు? బ్రెస్ట్ మెన్ స్కాండవర్ అయిపోతాను. రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయము 28వ వచనం నుంచి చివరి వచనాలు చదువుకోండి. మరణానికి పాత్రుడు అయిపోతావు. సామెతలు 8వ అధ్యాయము 35-36 వచనం చదువుకోండి. దేవుడు కటాక్షం కోల్పోతాను, మరణానికి స్నేహితుడు అయిపోతావు. రెండో మరణానికి హక్కుదారుడు అయిపోతావు. భౌతికంగా ఒక మరణమే, రెండో మరణానికి హక్కుదారుడు అయిపోతావు. రెండో మరణానికి వెళ్ళిపోతావు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14-15 వచనాల ప్రకారం, ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం ప్రకారం. జాగ్రత్త, దేవుణ్ణి నమ్ముకొని మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఇక్కడ క్లియర్గా ఉంది. అక్కడ అంటాడు, మనం ఇర్మియా అధ్యాయంలో మనం చూసుకుంటే మొట్టమొదటి వచనము నుంచి 11 వచనాలు చదువుకుంటే క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక కుమ్మరి చేతిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు, నా మాట నువ్వు వినాలి అని మాట్లాడుతున్నాడు. ఇర్మియా అధ్యాయంలో 18వ అధ్యాయము 11 వచనాలు చదవండి. క్లియర్గా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన చేతిలో ఉన్నంత వరకు నువ్వు రక్షించబడతావు. ఆయన దగ్గర నుంచి కానీ ఒక దగ్గర పేతురు, ప్రభువా నీవైతే నేను నడుస్తానని ఇలా చూశాడు. దేవుడిగా చూస్తూ ఒక అడుగేసాడు నీటి మీద. వేసినప్పుడు ఒక్కసారిగా ఇలా లోకంగా చూశాడు, ఇలా చూడగానే మునిగిపోయాడు. అలాంటి భక్తుడినే సరి చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. నిన్ను కూడా సరి చేయడానికే పేతురుతో మాట్లాడాడు. 10వ అధ్యాయంలో చాలాసార్లు మాట్లాడాడు దేవుడు పేతురుతో. పడిపోకండి, శరీరం బలహీనత, పడిపోకండి, ఆత్మ సిద్ధమే కనుక జాగ్రత్త అని చెప్తూ ప్రతి ఒక్క భక్తుడిని కూడా నాశనం అయిపోకూడదని ప్రతి ఒక్కరు సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ సరిచేస్తుంటే కొంతమంది సేవకుల మీద తిరగబడుతున్నారు, కొంతమంది మంచి చెప్తుంటే తిరగబడుతున్నారు, కొంతమంది మరి
కొంతమంది పెద్ద సేవకులు ఉన్నారు, కాదనలేదు, చాలా మంచి మంచి మాటలు చెప్తారు, కానీ ధనాన్ని సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ధనవంతుడు పరలోకానికి వెళ్ళడని దేవుడు చెప్తుంటే నీతిని, మరి ధనవంతుడు పరలోకానికి వెళ్ళకపోతే నీతిమంతుడు ఎలాగవుతాడు? ధనాన్ని చూడకూడదు, దేవుడు సేవ చేసి ఆ ధనాన్ని 10 మందికి పంచాలి, అప్పుడు నీతిమంతుడి గుంపులోకి వస్తారు. సేవకుడా, పెద్ద సేవకుడా, మీకు చెప్పినంత వాడిని కాదు, తెలుసుకోండి. ఇక్కడ క్లియర్గా మీరు నా చేతిలో ఉన్నారు అనే మాట క్లియర్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడి చేతిలో మనం ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం. అంచేత ఆయన విడిచిపోకూడదు. చూడండి, మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ క్రియలను చక్కపరుచుకోండి అనే మాట ఇక్కడ ఉంది. ఇర్మియా అధ్యాయంలో 18వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చప్పున ప్రవర్తించదుము అని అందరూ వాళ్ళు. అంటే ఇక్కడ ఎందుకు క్లియర్గా మాట్లాడుతూ, 11వ వచనం చదువుకోండి. 11వ వచనం 2వ లైన్, 11వ వచనం 2వ లైన్లోని ఇర్మియా అధ్యాయంలో 18వ అధ్యాయము 11వ వచనము 5వ లైన్ నుంచి చదువుతున్నాడు. చూడండి, మీరందరూ అనే మాట ఉంది. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. మనం కానీ చక్కపరుచుకోకపోతే, దుష్ట మార్గము నుంచి దేవుడు మార్గములోకి రాకపోతే, క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుడు మాటలు వినాలి. దేవుడి చేతిలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని పట్టుకుని నడిపించే వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. కానీ దేవుడిని మాత్రం నా చెయ్యొద్దులో నాకు లోకంలో మందు కావాలి, మందు లేకపోతే ఉండలేకపోతున్నాను, లోకంలో వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, ఈ పాపం చేయాలి, ఆ పాపం చేయాలి, లోకంలో నాకు ప్రెస్టేజ్ ఎక్కువ, గర్వం ఎక్కువ, డబ్బు ఉంది నాకు, నేను ఇప్పుడు నీతో పాటు వచ్చి ఏమీ అనుభవించకంటే ఎలాగ నేను ఒంటరిగా దేవుడు పని చేసుకోవాలా? నువ్వు ఉంటే సరిపోతుందా? నాకు బోల్డ్ డబ్బు ఉందా, వెనకాల డబ్బు ఉంది, ఆ డబ్బు నేను ఎంజాయ్ చేయాలి చాలామంది అనుకొని ఆయన చేతి నుంచి విడిపోతున్నారు. అందుకే జీవము గల దేవుడి చేతులు పడుట భయంకరము. సహోదరి సహోదరుడా, తెలుసుకోండి దేవుని వాక్యం. నాకు చదువు రాదండి, కానీ దేవుడే మాట్లాడిస్తున్నాడు. మీరు అర్థం చేసుకుంటే చాలు. మీరు రక్షించబడాలనే దేవుడు ఈరోజు ఈ వీడియోలు చేయిస్తున్నాడు. రెండోది, మీరు చక్కపరుచుకోండి. ఇర్మియాలో మరి యెషయా అధ్యాయంలో మంచి మాట చూసి ఈ మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఖచ్చితంగా తెలుసుకోండి. మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యెషయా అధ్యాయంలో 51వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండువారులారా నా మాట వినుడి. నీతిని అనుసరించే వారికి చెప్తున్నాడు. ఇక్కడ 7వ వచనం, నీతిని అనుసరించేవారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొని జనులారా ఆలకించండి. హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి అంటాడు. దేవుడు బిడ్డలకు చెప్తున్నాడు, జాగ్రత్త. మత్తయి సువార్తలో ఈ మాట మీరు చదివి నేను ముగిస్తాను. నీతిని అనుసరించుకున్నవాడు హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడంట. ఆ పవిత్రంగా ఉంచుకున్నవాడే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ఆ నీతిమంతుడే హృదయ శుద్ధి గలవాడంట. ఎవరంటే అండి? హృదయంలో ఉంచుకున్న దేవుని వాక్యం ఉంచుకున్నవారంట. దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. యెషయా అధ్యాయము 51 7వ వచనం, నీతిని అనుసరించే వారులారా నా మాటలు వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి. హృదయమందు ఉంచుకున్న జనులారా ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడు స్తోత్రం చెప్పండి. నీతిమంతుడిగా ఉన్నవారు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటాడు. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. ఇది క్లియర్గా ఉంది. ఇది మీరు గమనించండి, తెలుసుకోండి. వారు మాత్రమే దేవుడు, వారికి ఎటువంటి శిక్ష విధియు లేదని రోమపత్రిక 8 మొట్టమొదటి వచనంలో ఉంది. నీతిమంతుడికి ఎటువంటి శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు ఎటువంటి శిక్ష విధి లేదు. ఈ వీడియోలన్నీ కూడా, ఈ 5 వీడియోలు కూడా వినండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను రిఫరెన్స్ చెప్పాను కనుక చదువుకోండి.
దేవుణ్ణి నమ్మిన వాడికి ఎటువంటి కులపిచ్చ ఉండకూడదు. చాలామంది చెప్పాను కదా, ఓ సేవకులారా, మీ బిలీవర్స్ వచ్చి అయ్యగారు మా కులం అమ్మాయిని చూడండి అంటే మీరు అలాగే అమ్మ అన్నారంటే వారికి ఎలాగా పరలోకం కోల్పోతారు, మీరు కూడా కోల్పోతారు. జాగ్రత్త. అందుకే సమాధి పైన ఉన్న సున్నంలాగా ఉండకూడదు. అందుకే ప్రభువా ప్రభు అన్న ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ఉంది. అలాంటి సేవకుడిగా ఉంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమందికి ఎన్ని రకాల సంబంధాలు చూసినా, కులపిచ్చోడా నువ్వు పరలోకం చూడలేవు. అది సేవకుడైనా ఒక బిలీవరైనా మారండి, బ్రతుకులు మార్చుకోండి. క్రీస్తు బిడ్డగా బ్రతికిన నీవు ఇంకా బురదలో ఉంటావా? బ్రతుకు మార్చుకో. ఈ లోకంలో పూతుకుపల కూడా తీసుకెళ్ళావు. ఇంకా నీ కులపిచ్చుతో మా కులం అమ్మే కావాలి, మా కులపొడు కావాలి అంటూ సేవకులను కూడా పాడు చేస్తున్నా కొంతమంది. ఈ మాటలన్నీ దేవుడు దీవించునుగాక. ఎవరైతే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే నీతిమంతుడు మార్గం దేవుడు మాటలు వింటారో, ఎవరైతే ఎటువంటి కపటం లేకుండా సంపూర్ణులుగా ఉంటారో, వారి హృదయమే శుద్ధిగా ఉంటుంది. వారే పరలోకములో దేవుణ్ణి చూస్తారు. పరలోక రాజ్యం వారిది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు 10వ అధ్యాయం 11వ అధ్యాయం క్లియర్గా చదువుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి కులము లేదు, ఎటువంటి భేదము లేదు. ఏ భేదం చెప్పకుండా వారితో వెళ్ళు అన్నాడు. ఏ భేదం లేకుండా నువ్వు జీవించాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.